శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్యుల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్యుల వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత్ కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి ఎరుక లక్షణం 4వ అధ్యాయం నుండి 11వ కందార్థం క్రమసంఖ్య 55. దేహమును జూచు కన్నులు దేహమునకు వేరులేని తీరున ఎరుకే, కోహం కస్త్వం తవదా సోహం సోహం బటంచు సుండు సుమి, తనకు తానే తోచుసుండు సుమి. దేహి దేహములానే తెరగున ప్రసరించి, దేహి దేహములానే తెరగున ప్రసరించి, దేహము కానివి దేహిగా తనను తా సుండు సుమి, తనకు తానే తోచుసుండు సుమి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 55. క్రిందటి కందార్థములో జాగ్రత్తావస్థలో 24 ఇంద్రియముల చేత ఈ ఎరుక సమస్త వ్యవహారములు చేయుచున్నది. ఆ ఎరుకయే సుషుప్తి అవస్థలో ఏ వ్యవహారములు చేయక నిశ్చలమై ఉన్నది. తిరిగి ఆ ఎరుకయే స్వప్నావస్థలో స్థూల శరీరము కదలకనే సమస్త వ్యవహారములు చేయుచున్నది. ఇట్లు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను పొందుచున్నది ఎరుకయే. కానీ పరిపూర్ణమునకు ఎంత మాత్రము సంబంధము లేదు. అట్లే గత జన్మలలో చేసిన పాపపుణ్య కర్మల ఫలితమును ఈ జన్మలో తప్పక అనుభవించి మరణము పొంది తిరిగి జన్మము పొందుతున్నది ఎరుకయే. గాని పరిపూర్ణ పరబ్రహ్మము ఎంత మాత్రము కర్త కాదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము ఎరుక లక్షణములో 11వ కందార్థము క్రమసంఖ్య 55 ఎరుక నిర్ణయము. దేకమును చూచు కన్నులు దేకమునకు వేరులేని తీరున ఎరుకే, కోహం కస్త్వం తవ దా సోహం సోహం బటంచు చూచుచుండు సుమి, తనకు తానే తోచుచుండు సుమి. దేగి దేహములానే తెరుగున ప్రసరించి, దేహము గాని విదేకిగా తనను తా చూచుచుండు సుమి,
తనకు తానే తోచుచుండు సుమీ. దేగమును చూచు కన్నులు. అయ్యా శిష్య, దేగమును చూచు కన్నులు దేగమునకు వేరు లేని తీరున ఎరుకే. ఈ శరీరమందలి ఇతర భాగములను గుర్తించు ఈ చక్షురింద్రియము, అంటే ఈ కన్ను. చక్షువు అనగా కన్ను, నేత్రము. అయ్యా ఈ శరీరమందలే ఇతర భాగములను గుర్తించేటువంటి చక్షు ఇంద్రియము. ఈ చక్షురింద్రియము శరీరమునకు వేరుగా లేనప్పటికీ ఈ శరీరమును చూచే కండ్లు ఈ శరీరమునకు వేరుగా లేవు. అయ్యా కండ్లు కూడా నీ శరీరములో ఒక అవయవమే కదా. అవునండి. కోహం కస్త్వం తవ దాసోకం శోకం బటంచు చూచుచుండు సుమి, తనకు తానే తోచుచుండు సుమి. అట్లే ఈ శరీరమందలి చైతన్యమైన ఎరుక, అట్లే ఈ శరీరమందలి చైతన్యమైన ఎరుక. నేనెవరుని, కస్త్వం నీవెవరు, తవ దాసోహం నేను నీ యొక్క దాసుడును, అంటే నేను నీకు సేవకుడును. ఇక సోహం నేను బ్రహ్మమటంచు అన్న విధముగా చూచుచుండు సుమి. ఈ భిన్నముగా వ్యవహరించుచుండును. అద్వైత భావములతో, అంటే భేదభావములతో తనకు తానే తనంతటా తానే తోచుచుండు సుమి. తనకు తానే అనేక విధములా ఊహించుకొనొచ్చు. తనలో తానే మోగించుకొనుచుండును. ఈ దేగమూలానే తెరుగున ప్రసరించి దేగము గాని విదేగిగా తనను తా చూచుచుండు సుమి. అంటే ఈ దేహి లోపలనున్న జ్ఞానము, అంటే ఎరుకయే దేహి. ఇక దేగమనగా దానికి ఆవరణాత్మకమైన శరీరము. ఆ లోపలనున్న జ్ఞానం అంటే ఎరుకయే దేహి. ఇక దేగమనగా దానికి ఆవరణాత్మకమైన శరీరము. ఆ విధముగా ప్రసరించి అంటే మార్పు చెంది ఈ దేగములుగా రెండు ఒకటిగా నున్నప్పటికీ విదేకినని అంటే దేగము లేని వానిగా తనను తా చూచుచుండు సుమి. తన్ను తానుగా భావించుచుండును. అంటే నేను మేనులుగా పరిణామము చెంది నేను శాశ్వతమని మేను అశాశ్వతమని తన్ను తానుగా భావించుకొనుచుండును. నేను వేరు, దేహము వేరు, తన్ను తానే భావించుకుంటుంది. అంటే శరీరమును చూచు కన్నులు శరీరమునకు వేరైనవి కావు. నేను ఆత్మ చైతన్యము, మరి మేను స్థూల సూక్ష్మ కారణ శరీరములు. ఈ నేను మేనులు రెండును భిన్న రూపముగా నున్నను, ఆ రెండును ఒకటే. ఈ మేను అనగా అవిద్య, నేను అనగా అందలి ప్రతిబింబ చైతన్యము. ఈ రెండును అత్యంత భిన్నములైనను గురు విచారణ దృష్టి చేత విచారించినచో ఈ నేను మేనులు రెండును ఒకటి అనగా రెండును ఎరుక యొక్క రూపములే అని తెలియబడుతుంది. బ్రహ్మము వేరేగా ఉన్నది అని ఈ విచారణ లేని వారు నేనెవరిని, సమస్తమునకు కర్త వేరుగా ఉన్నాడనియు నీవెవరు
ఆ పరమేశ్వరుని ముందు నీవెంతటి వాడవనియు తవ దాసోహం, నీవు సమస్త విశ్వమునకు ప్రభువు, నేను దాసుడును అనియు, అసోహం అతడే నేను అనగా జీవేశ్వరులకు భేదము లేదు. అందులో ఉపాధి భేదము మాత్రమే కాని చైతన్య భేదం ఎంత మాత్రము లేదు అయ్యా. అనే ద్వైత భావముతోనూ పూర్ణ జ్ఞానము లేక ఈ తర్క వితర్కములతో ఎరుకయే అనేక విధములుగా ఊహించుకొనుచు మోహించుకొనుచున్నది. ఈ సమస్తము ఎరుకయే ఆయన అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ్. జై గురుదేవయ్య.